కడతాం, ఇంకో ఏషియం కడతాం. ఒక్కడు 3 ఏషియాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఏషియం వేసుకుని వస్తారు. మరి మీరు ఏం చేసిరో చెప్పాలి, ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి. మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడి కాదు, భూ దోపిడి కాదు, సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి ఏసాలేసి ఎంతమంది ఆటోలను మీ ఇళ్లలో ఇచ్చారు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్లలో ఇచ్చారు, ఎంతమంది రైతులు కాబట్టి మీ కొత్త బిడ్డ వేసుకొని మీరు రైతేసి వేసుకొని అంతే నడకలాడుతూ ఉన్నారు. ఆటోలా మీరు ఆటోలా ఏ ఆటోలో కూర్చొని మీరు ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనం అండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని భవనం చేయాలి, ఏమని ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటో తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం